హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజావాణిలో భాగంగా మొదటి రోజు 83 ఫిర్యాదులు అందాయి. హైడ్రా కార్యాలయంలో 11 గంటలకు మొదలై రాత్రి వరకు ఫిర్యాదులను స్వీకరించారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. హైడ్రా కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారులకు టోకెన్లు అందజేసి విజిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి వరుస క్రమంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి దాటి ఇతర జిల్లాల నుంచి కూడా ఫిర్యాదుదారులకు వచ్చారు. అయితే అది తమ పరిధిలో లేదని నచ్చజెప్పి వెనక్కి పంపించారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నేరుగా హైడ్రా అధికారులు ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారంటూ హామీ ఇచ్చారు. రంగనాథ్ సార్ గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. అది నేను చాలాసార్లు మున్సిపాలిటీ చుట్టూ తిరిగి అలసిపోయి సార్ దగ్గరికి వచ్చాను ఆ ఇష్యూ తీసుకుని. గతంలో రంగనాథ్ సార్ జవాన్ రావడం చాలా సంతోషకరం. అదే కాకుండా ఇక్కడ ప్రజావాణి పెట్టడము చాలా ఇంకా సంతోషం. మేము జవహర్ నగర్ నుంచి ప్రభుత్వ భూమి కాపాడడానికి కోసం రావడం జరిగింది. 474, 475, 500, 501, 476. గతంలో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మాజీ మేయర్ మేఘల అయ్యప్ప వాళ్ళ బినామీకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కలిసి స్విమ్మింగ్ పూల్ ఫామ్లు కట్టుకోవడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా 501 సర్వే నెంబర్ కానీ 502 కానీ 474లో కానీ హైదరాబాద్ నగర్ విలేజ్ సర్వే నెంబర్ 123లో ఒక ల్యాండ్ గ్రాబర్ కబ్జా చేసుకుని 700 గజాలు రెగ్యులర్ చేసుకుంది. తర్వాత మరి అగైన్ ఆక్యుపైడ్ 1200 స్క్వేర్ యార్డ్స్ అందులో నుంచి దానికి 166 జీవో ప్రకారం రెగ్యులర్ చేయమని కోర్టుకి వెళ్ళింది. కోర్టులో రిజెక్ట్ చేశారు. గవర్నమెంట్ రిజెక్ట్ చేసి ఎంఆర్ఓకి ఆర్డర్స్ ఇచ్చారు.